నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈరోజు మనతోటి చుండూరు సుందర్రామ్ శర్మ గారు ఉన్నారు. వారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి గుంటూరు కృష్ణా జిల్లాల నుండి పట్టభద్ర ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ నమస్తే. రాజకీయ ప్రస్థానం గురించి మాకు చెప్తారా? రాజకీయ ప్రస్థానం అంటే అంత పెద్ద ఇదేమీ కాదు. కాకపోతే నేను మొదటి నుంచి కూడా రాజకీయాల్లో స్టూడెంట్ యూనియన్ లీడర్ దగ్గర నుంచి కూడా ఉండటం జరిగింది. మాది గుంటూరు. నేను గుంటూరులోనే టీజేపీఎస్ కాలేజ్ అంటే తెల్లాకుల జాలయ్య పోలీస్ సోమసుందరం కాలేజీలో నా ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పూర్తి చేశాను. అట్లాగే 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు మాజేడి గురవయ్య హై స్కూల్లో నేను చదువుకోవడం జరిగింది. అయితే నా రాజకీయ ఇదేంటి అంటే స్టూడెంట్ యూనియన్గా నేను ఇంటర్మీడియట్లో టీజేపీఎస్ కాలేజీ నుంచి ప్రస్థానం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నుంచి ప్రారంభించాను. ఆ తర్వాత అక్కడ కాలేజీ ఎలక్షన్స్లో పోటీ చేయటం, అక్కడ కాలేజీకి డైరెక్ట్ ఎలక్షన్ మాకు అప్పుడు రోజుల్లో 600 నుంచి 800 మంది అంటూ ఉన్న వాళ్ళు ఎన్నుకుంటే డైరెక్ట్ ఎలక్షన్స్లో కాలేజీ ప్రెసిడెంట్గా కూడా నేను అప్పుడు గెలవటం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు భారతీయ జనతా పార్టీకి కూడా నేను పనిచేయటం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికల్లా నేను 1989 వరకు కూడా ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీలో పనిచేశాను. కొన్ని రోజుల పాటు నా యొక్క ప్రొఫెషన్ వాటి కోసం అని చెప్పని కొంచెం యాక్టివ్గా ఉన్నప్పటికీ డైరెక్ట్ ఇదిలో లేకుండా కొంత నా ప్రొఫెషన్ మీద మీరు వృత్తిరీత్యా అడ్వకేట్ అని విన్నాను. అవునండి. అయితే అసలు రాజకీయాల్లోకి ఎలా రావడం జరిగింది? రాజకీయాలకి అంటే స్టూడెంట్ యూనియన్ దగ్గర నుంచే రావటం జరిగింది. ఆ తర్వాత నేను 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరాను. చిరంజీవి గారు ఇచ్చినటువంటి స్లోగన్ ఏదైతే ఉందో సామాజిక న్యాయం జరగాలి, అందరికీ కూడా సామాజికంగా న్యాయం జరగాలి అనేటువంటి ఒక ఇదితోటి ప్రజారాజ్యం పార్టీలో నేను చేరటం, ప్రజారాజ్యం పార్టీ గుంటూరులో బాగానే పనిచేయటం. ఆ తర్వాతనైతే పార్టీ కొన్ని ఇదితోటి చిరంజీవి గారు కాంగ్రెస్లో పార్టీని విలీనం చేసినప్పుడు కూడా నేను కాంగ్రెస్లో చేరలేదు. ఆ తర్వాత 2014లో నేను ఇందిరా భవన్కి కొన్ని ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళడం, అక్కడ వాళ్ళ యొక్క ఎలక్షన్ సెల్ చూడటం, వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ కూడాను నేను టీవీల్లోకి మాట్లాడటం ఇది 2014లో చేశాను. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో నేను మాట్లాడటం మరి నాకు తెలియదు, కానీ మొత్తం మీద ప్రజల్లోకి బాగా నా వాయిస్ వెళ్ళింది. ఆ వాయిస్ వెళ్ళటమే కాకుండా అందరూ కూడా కాంగ్రెస్ వాయిస్ ఇతను చెప్తున్నంతగా బాగా ఇంకెవరు చెప్పలేకపోతున్నారా అన్నంత ఇదిగా నాకు అభినందించడంతో నేను కంటిన్యూ చేశాను. ఆ తర్వాత నేను లీగల్ సెల్ చైర్మన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి, తర్వాత నా ఉమన్ చందీ గారని మన ఎక్స్ సీఎం ఆయన మాకు ఇన్ఛార్జ్గా ఉంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు ఆయనతోటి కలిసి మేము ఇద్దరమే మొత్తం స్టేట్ అంతా టూర్ చేయటం ఇవన్నీ చేశాను. తర్వాత వచ్చేసరికల్లా ఏఐసిసి మెంబర్ దాకా కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు అవకాశం ఇవ్వటం కూడా జరిగిపోయింది. తర్వాత నేను యాక్చువల్గా పార్టీకి రాజీనామా చేసి ఇంకా మళ్ళీ రాజకీయాలు ఎందుకు అని, ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. సరే మనం ఇంకా పెద్ద రాజకీయాలు అవి వద్దు అని అనుకున్న సమయంలో ఏదో ఒక కాకతీయంగానండి నేను ఏదో ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయాలి అప్పుడు అనే ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిశాను. ఆయన లేదు నువ్వు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వు, పెద్ద ఆయన సార్తో కూడా మాట్లాడదాం. అదే నాకు వచ్చిన సందేహం కూడా అదే. మీరు చాలా క్రియాశీలకంగా ఉన్నారు, పార్టీ ముఖం ఒక రకంగా, నెక్స్ట్ వాటి విధానాలను కూడా మీరు చాలా సమర్థించారు, పార్టీ విధానాలని. అలాంటిది మీరు బయటకు వచ్చి స్వతంత్రంగా ఎమ్మెల్సీగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు కలిగిందంటారు? మీరు మంచి ప్రశ్న అడిగారు. నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారే నాకు కండువేసి పార్టీలో చేరాను. అక్కడ నేషనల్ మన స్పోక్స్ పర్సన్ కింద ఉన్నాను. తర్వాత పార్టీలో కూడా బాగానే క్రియాశీలకంగానే పనిచేశాను. అయితే నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటిది 2013లో కూడా జరిగింది. నేను ఇండిపెండెంట్ గానే 2013లో కూడా నేను పోటీ చేశాను. వైఎస్ఆర్సీపీకి రాకముందు కూడా నేను ఇండిపెండెంట్ గానే పోటీ చేశాను. నాకున్న ఒకే ఒక్క ఇదేంటంటే ఇది ఇంటలెక్చువల్ ఫోరం కింద ఉండాలా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేటువంటిది. రాజకీయ పార్టీలకి అవకాశం ఇవ్వటం మూలకంగా పెద్దగా జరిగేదేమీ ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పార్టీ స్టాండ్నే చెప్తారు. అంతే తప్ప ప్రజలు లేదా మేధావులు లేదా ఇంటలెక్చువల్స్ ఇవన్నీ సామాన్యులకు కావాల్సినటువంటిది, మధ్యతరగతి వాళ్ళకి కావాల్సినటువంటి ఇష్యూస్ని శాసన మండలిలో వినిపించే అవకాశం ఉండదు. కాబట్టి ఇండిపెండెంట్గా ఉండాలి అని నేను 2013లో కూడా ఇండిపెండెంట్గానే పోటీ చేశాను. అయితే పార్టీలో వైఎస్ఆర్సీపీలో ఉన్నాం కాబట్టి వారు అప్పుడు ఒక క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు కాబట్టి ఇంకప్పుడు మనం మాట్లాడేది ఏమి ఉండదు, బాగోదు బయటకు వచ్చేయటం అవన్నీ అని నేను వెయిట్ చేశాను. అయితే అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని వీటితోటి పార్టీ ఏం స్టాండ్ తీసుకుందంటే పట్టభద్రుల నియోజకవర్గానికి మేము పోటీ చేయటం లేదు అని తీసుకుంది. అప్పుడు ఇక నేను
ఇప్పుడు మన ఏదైతే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకుంటున్నానో, రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకున్నానో, నేను మళ్ళా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవటం, ఆయన నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళటం, ఆయనకు కూడా చెప్పి ఒక ఫోటో ఒకటి తీసుకుని బయటకు వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. నేను రాజకీయాలతోటి ఎటువంటి సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీల్ని, అన్ని భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, శాసన మండలిలో మన వాయిస్ వినిపించటానికి నాకు అవకాశం ఇవ్వండి. ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేకుండా, ఏ రాజకీయ పార్టీ యొక్క స్టాండ్ తోటి కాకుండా, ప్రజా శ్రేయస్సు కోసం లేదా ప్రజల యొక్క సమస్యల మీదన ప్రభుత్వాన్ని ప్రశ్నించటమే కాకుండా ప్రశ్నకి సమాధానం కూడా ప్రభుత్వానికి చెప్పడానికి కూడా నేను ముందున్నాను అనేటువంటిది ఇవాళ నాకు ఉన్నటువంటి నేను అనుకుంటున్నటువంటి ముఖ్యాంశం.